నమస్కారం మిత్రులారా. పల్లెను పుట్టినటువంటి గ్రామాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పల్లెకు మనకు ఉండేటువంటి బంధం, సంబంధం వేరు మిత్రులారా. పల్లెల్లో ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆత్మీయంగా పలకరింపులు, ఆప్యాయతంగా పిలుచుకునేటువంటి పిలుపులు, మందలింపులు, బుజ్జగింపులు అవనేవి చాలా మధురానుభూతిగా, చాలా అనుబంధంగా, ఆప్యాయంగా ఉంటాయి మిత్రులారా. పల్లెల్లో పొద్దున్న నుంచి మొదలు పెడితే చీకటి పడేంత వరకు ఏదో సందడి, హడావిడి, ఎవరి పనులు వారు చేసుకుంటూ పోవడం, ఎవరైనా కలిస్తే బాగున్నావా, తిన్నావా, ఏం పని చేస్తున్నావు, బాబాయ్, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దయ్య అనుకుంటూ పిలిచేటువంటి బంధంలోనే ఆ ఆప్యాయత ఉంటుంది మిత్రులారా. నేనైతే ఉదయం 5:30కే లేచి మా గ్రామాన్ని ఒకసారి చుట్టూ ఒక వీడియో రూపంలో తీసేటువంటి ప్రయత్నం, మా గ్రామంలో ఉన్నటువంటి చెరువులు, గుడులు, వివిధ రకాల సందులు తీసేటువంటి ప్రయత్నం అయితే చేశాను మిత్రులారా. ఇక ఉదయం లేగానే ఫస్ట్ అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సౌడు చెరువుకు అయితే వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఆ సౌడు చెరువు దగ్గర ఉన్నటువంటి కట్టమైసమ్మ దాటగానే సౌడు చెరువులో ఉన్నటువంటి అలుగు అనమాట. ఏది ఏమైనా సరే ప్రతి కట్టకు కట్టమైసం ఉంటుంది. దాని దగ్గరే రైతులైన, పూజలైన, భక్తులైన, ఎవరైనా సరే మొక్కులైన, పూజలైనా చెల్లించుకుంటారు మిత్రులారా. పంట పండినప్పుడు అలాగే ఏటలు కోయడం అట్లాంటి మొక్కులు అయితే చేసుకుంటారు. ఆ తర్వాత ఊరి నుంచి రాగానే కోటమైసమ్మ, ఆ కోటమైసమ్మ దాటగానే మా గ్రామంలో ఉన్నటువంటి శివుని గుడి అనమాట. మెయిన్ గుడి శివుని గుడి. ఆ శివుని గుడిలోనే నేను ఉదయం వెళ్ళేసరికి అయ్యగారు అయితే పూజలు అయితే చేస్తున్నాం. అప్పుడే గుడిలోకి వెళ్ళి లోపలికి అయితే దేవుని నమస్కరించుకోవడం జరిగింది మిత్రులారా. ఒకప్పుడు పండగ వస్తుందంటే ఒక 10 రోజుల ముందే సందడి, హడావిడి, ఆ వాతావరణం, సంతోషం అనేది వేరే తిరిగి ఉండేది మిత్రులారా. అదే ఇప్పుడనుకో ప్రస్తుతం రాను రాను పండగ వచ్చిన రోజే ఉదయం వచ్చినవా, మళ్ళీ ఇంట్లో ఉన్నామా, వండుకొని తిన్నామా, ముక్క తిన్నామా, సుక్క వేసినామా, ఇంటికి మళ్ళీ వేరే ఇక ఎక్కడికి హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళిపోయినామా, గంతే అయిపోతుందన్న. ఒకప్పుడు ఉన్నటువంటి బంధాలు, సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. చిన్న బాధ అయితే ఉంది మిత్రులారా. ఈ మా గ్రామంలో ఉన్నటువంటి చర్చ్ ఇక ఉదయాన్నే గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే వారి డ్యూటీలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి విధంగా అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే ఆహర్నిశలు అయితే కష్టపడుతున్నారు మిత్రులారు. ముఖ్యంగా వారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ అప్పుడే ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి బాటసారులు, అలాగే బావుల దగ్గరికి బరులు తోలుకోబోయేటువంటి రైతన్నలు, అలాగే ఉదయం టీ స్టాల్కి వచ్చి ముచ్చట్లు పెట్టేటువంటి అన్నలు, అలాగే ఇక మనకు చాలా ఉంటుంది పాలు ఇచ్చేటువంటి వారు, పాలు అమ్మేటువంటి వారు, పాలు తీసుకొచ్చేటువంటి వారు, ఉదయాన్నే ఆకులు ఊకేటువంటి వారు అయితే చాలామంది మన గ్రామాల్లో ఉదయాన్నే అదొక చాలా అందంగా, చాలా మంచి ఆహ్లాదకరంగా అయితే ఉదయం అయితే ఉంటుంది మిత్రులారు. కోడు దగ్గర నుంచి మొదలు పెడితే రైతులు కూలీ లేనంత వరకు అదొక సందడి, అదొక వాతావరణం చాలా అందంగా, ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మిత్రులారు గ్రామాలు. మీరు చూసేటువంటిది చిలపకుంట్ల రోడ్డుకి వెళ్ళినటువంటి తుమ్మల చెరువు. మళ్ళీ ఆ తుమ్మల చెరువు నుంచి రివర్స్లో వచ్చి మళ్ళీ బస్టాండ్ నుంచి మళ్ళీ రామలింగపురం కట్ట మీదుగా అయితే మళ్ళీ తుమ్మల చెరువు ఇటు సైడ్ కవర్ చేద్దామని అయితే వెళ్ళిన మిత్రులారా. ఒకప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అయినా, ఒకప్పుడు ఉన్నటువంటి మనుషులైనా, ఒకప్పుడు ఉన్నటువంటి వారు గట్టివారు ఉండేదన్నమాట. ఒకప్పుడు కట్టినటువంటి కట్టడాలు కూడా ఇప్పటికీ చెక్కు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇంత చదువుకున్నటువంటి, ఇంత ఇంజనీరింగ్ చేసినటువంటి టెక్నాలజీ కూడా కొన్నిసార్లు కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి డ్యాములు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి అయితే వస్తున్నాయి మిత్రులారా. ఒకప్పుడు ఉన్నటువంటి మనుషులు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి మనుషులు కూడా 50 ఏళ్ళు బతితే కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉన్నటువంటి తిండి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి తిండి అయితే వేరు. ఒకప్పుడు మంచిగా 80-90 ఏళ్ళు ఆరోగ్యంగా బతికేవారు. ఇప్పుడు 40-50 ఏళ్ళు బతికి చాలు, సగటు జీవితం కావడం కూడా మనిషికి అయితే తగ్గిపోయింది మిత్రులారా. ఏది ఏమైనా సరే మనిషి వ్యాయామం చేయడం, మంచి ఆహారపు అలవాటు చేసుకోవడం, అట్లాగే మద్యపానం, ధూమపానం అట్లాంటి వాటికి దూరంగా ఉంచుకోవడం, మన పరిశుభ్రతతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ వంతు కృషి చేసినట్టయితే పల్లెలైనా, మనమైనా, మన దేశమైనా అభివృద్ధి పయనంలో సాగుతున్నాం మిత్రులారు. మనం కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా అయితే జీవనం అయితే సాగించవచ్చు మిత్రులారు. మీరు చూసేటువంటిది మా ఊర్లో ఉన్నటువంటి కబ్లా అనమాట, శివాజీనగర్. అది దాటగానే మా గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనమాట. మా ఊర్లో మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి అనేక రకాల బ్యాంకులు, అనేక రకాల సదుపాయాలు, 3 పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయి మిత్రులు. మీరు చూసేటువంటిది రీసెంట్గా ఓపెన్ అయినటువంటి సబ్స్టేషన్, పెద్ద సబ్స్టేషన్ అనమాట. ఆ తర్వాత ఇది దాటగానే అంబేద్కర్ బొమ్మ నుంచి రాగానే మా గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. మంచి ఫేమస్ ఈ స్కూల్. ఇక్కడనే ఉదయాన్నే ఇక్కడికి వ్యాయామం చేసేటువంటి వారు, పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేసేటువంటి వారు, అలాగే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటువంటి వారు అయితే అక్కడి నుంచి 3 బాటలు ఉంటాయి. ఆ 3 బాటల నుంచి దాటగానే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అనమాట, చిన్నబడి. ఇది దాటగానే మన ఫామ్ హౌస్కి పోయేటువంటి రూట్, అలాగే శ్మశాన వాటికి పోయేటువంటి రూట్. ఇది ఇక్కడనే ముదిరాజు సంఘం భవన్ అనమాట. ఇది వైకుంఠధామం అన్నాడు, నూతనకల్లో ఉన్నటువంటి వైకుంఠధామం. ఇక్కడనే అనేక రకాల కార్యక్రమాలు అయితే జరుగుతాయి మిత్రులారు. ఇటు చూసేటువంటిది 2 చింత చెట్లు అనమాట. 100 సంవత్సరాల నాటి చింత చెట్లు, అవి ఇప్పటికీ ఉన్నాయి. వాటి కిందనే వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోవడం, బెంచ్ల మీద కూర్చోవడం, అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది మిత్రులారు. మీరు చూసేటువంటిది ఇది చెమ్ముని చెరువు అనమాట. ఈ చెమ్ముని చెరువు అప్పుడే అడుగంటిపోయింది. దీంట్లో కోపులు అయితే నీళ్లున్నాయి మిత్రులారు. ఇక్కడ కట్టమైసమ్మ, ఏ కట్ట చూసినా మిత్రులారా వంకర టింకర ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద వరద వచ్చినా, ఎంత పెద్ద వానలు వచ్చినా కూడా కట్టలు చాలా గట్టిగా ఉండి, ఆ వంకర టింకర ఉండడం వల్ల కూడా పెద్ద ఫ్లోటింగ్ వచ్చినా కూడా
అలల టైప్లో అయితే కవరింగ్ అయితే అయిపోతుంది మిత్రులారా. అది ఒకప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ. అసలు వెనకటి క్రితమే అసలు మీరు చూసినటువంటి కట్టడాలైనా గుళ్ళైనా ఏవైనా సరే చాలా స్ట్రాంగ్గా అసలు ఆ టెక్నాలజీ అయితే మనం ఇప్పుడైతే వాళ్ళే మిత్రులారా. ఒకప్పుడు ఉన్నటువంటి వారు చాలా గొప్పవారు, చాలా గట్టివారు కూడా. ఇది మా ఆవులు. ఉదయాన్నే వెళ్ళగానే అయితే మా ఆవు దూడైతే పాలు చీకుతుంది మిత్రులారా. ఇంకా ఇది మా ఫామ్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం. మన ఫామ్లో చిన్న చేపల చెరువు, 1 ఎకరం పందిరి, అలాగే చుట్టూ పొలం. దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఉండేటువంటి వీటికైతే ఉదయాన్నే అయితే దానా వేయడం అయితే జరిగింది మిత్రులారా. నాకు వ్యవసాయం అన్నా, మా ఊరన్నా, మా గ్రామం చాలా ఇష్టం అనమాట. అందుకనే ఎక్కువ ఇంపార్టెన్స్ మా గ్రామంలో ఉండడానికి, అలాగే నేను వ్యవసాయం చేయడానికి, అలాగే నాకు ఒక నలుగురికి నా వంతు సహాయంగా ఏదో ఒకటి మంచి చేయడము, నా వల్ల ఏదైనా చిన్న పని చేసి పెట్టడం అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందువల్లే మా గ్రామానికి నాకు ఉన్నటువంటి సంబంధం అనమాట. అందువల్ల నేను ఈ ఛానల్ పెట్టుకోవడానికైనా, నేను లాస్ట్ టైం రీసెంట్గా ఎలక్షన్లో నిలబడడానికైనా, ఇలాంటి వీడియోస్ చేయడానికైనా మెయిన్ నాకు ప్రోద్బలం మా గ్రామం, మా ఊరు, అలాగే నేను చేసేటువంటి వ్యవసాయం పనులు అనమాట. మీరు చూసేటువంటిది అప్పుడే మన బండి శంకర్ గౌడ్ మన ఫామ్లో ఉన్నటువంటి పోతాడు ఎక్కుతుందనమాట. ఎక్కుతుంటే అక్కడ కూడా ఒక వీడియో కవర్ చేద్దామని అయితే వెళ్తే అప్పుడే చూడండి మీరు నీర వస్తుంది చూడండి. గెల నుంచి పోతాడు కళ్ళ నుంచి నీర అనేది ఊరుతుంది చూడండి మిత్రులారా. ఆ గెల అనేది నీట్గా అక్కడైతే ఆ లొట్లో తీసినటువంటి కళ్ళని అయితే నేను ఎప్పుడో ఒకసారి అయితే తాగుతా. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అయితే ఇప్పుడు తాగాలనిపించినప్పుడు ఉదయం పూట తాగితే మాత్రం చాలా స్వీట్గా అయితే ఉంటుంది మిత్రులారా. ఇంకా సూర్యరశ్మిలో తాగితే మాత్రం ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మిత్రులారా. ఇక సూర్యరశ్మి అవుతున్న కొద్దీ కళ్ళు అనేది టేస్ట్ అయితే మారుతుంటుంది. ఉదయం అయితే చాలా బాగుంటుంది కళ్ళు. శంకర్ గౌడ్ తీసినటువంటి కళ్ళను అయితే టేస్ట్ చేయడం అయితే జరిగింది మిత్రులారా. ఏదైనా సరే కళ్ళు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మనకు చాలామంది రీసెర్చ్ చేసినటువంటి చెప్పి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా కళ్ళు రాకుండా చేస్తుందని అయితే కళ్ళు వల్ల చాలా వరకు అయితే మందుతో పోలిస్తే కళ్ళు చాలా వరకు అయితే మంచిది. ఆరోగ్యానికైనా దేనికైనా సరే మంచి ఫ్రెష్ కళ్ళు తాగితే ఆరోగ్యానికి అసలు చాలా మంచిది. ఆ తర్వాత ఇక గ్రామంలో ఎక్కడికక్కడ ఇది మా చింతబజార్లో ఎప్పుడో ఒక సందడి అనమాట. ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి మాట్లాడుకోవటం, అలాగే హమాలీలు పని చేసుకోవడం, ఇక రైతు కూలీలు పొలాలకు వెళ్ళి పనులు చూసుకోవడం. ఇది మీరు చూసేటువంటిది కంఠమహేశ్వర స్వామి. ఇందాక చూసిందేమో తిరుపతమ్మ గుడి. ఇక్కడి నుంచి దాటగానే లింగంపల్లి రూట్లో అప్పుడే చూడండి మన గౌడన్నలు తాళ్ళెక్కుతున్నారనమాట. ఇక్కడి నుంచి పోగానే ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దేవస్థానం గుట్ట మీద ఉంటుంది. దాని పక్కనే పోలేరమ్మ గుడి. ఈ 2 గుళ్ళు పక్కనే ఉంటాయన్నమాట. ఈ మా గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళు, చెరువులు, బ్యాంకులు మొత్తం మా గ్రామ అందచందాలు అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను మిత్రులారా. ఏది ఏమైనా సరే గ్రామాల్లో ఉండేటువంటి బంధాలని, అనుబంధాలని, ఆప్యాయతల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైతు